మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. రామలక్ష్మిని వెళ్ళి కాపాడుకో, నీ శౌర్యని కాపాడుకో అని చెప్పటంతో ఆద్య, రామలక్ష్మి, సీను ముగ్గురు కూడా శౌర్య ఉన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. శౌర్య ఇంటి దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళలేక అక్కడే కుప్పకూలిపోయి బోర్లా కింద పడిపోయి ఉంటాడు. దాంతో తలకి గాయం కూడా అయిపోయి ఉంటుంది. నోట్లో రక్తం కూడా వస్తూ ఉంటుంది. అప్పుడే రామలక్ష్మి, ఆద్య, సీను పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. సార్ సార్ ఏమైంది సార్, ఏంటి సార్ అని రామలక్ష్మి ఏడుస్తూ శౌర్యని ఒళ్ళోకి తీసుకుంటుంది. ఆద్య, సీను బావ, కోచు సార్ అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. రామ, వెంటనే కోచు సార్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని ఆద్య అంటుంది. వెంటనే శౌర్యం తీసుకొని వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. డాక్టర్ అని పిలవటంతో వెంటనే డాక్టర్ అక్కడికి వచ్చి శౌర్యని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ఆ రక్తపు గాయాలని మొత్తం కూడా తుడిచేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ లోపలే రఘురాం వాళ్ళు అందరూ ఇంటికి చేరుకొని వెంటనే ఆద్యకి ఫోన్ చేసి రఘురాం ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ ఆద్య, శౌర్యని ఏ హాస్పిటల్లో చేర్పించారమ్మా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. పెదనాన్న, మనకి దగ్గరలో ఉన్న ఆదిత్య హాస్పిటల్లోనే శౌర్య సార్ని, కోచ్ సార్ని చేర్పించాం పెదనాన్న అని ఆద్య చెప్తుంది. అవునా, ఆదిత్య హాస్పిటల్లోనా అని రఘురాం అంటాడు. అప్పుడే చారు ఆదిత్య హాస్పిటల్ అన్న పేరు విని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. ఆద్య వాళ్ళ నాన్న కూడా అదే హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు కనుక ఆద్య వాళ్ళ నాన్నని చూసిందంటే ఇంకేమైనా ఉందా? సీను బావ నాకు ఎప్పటికీ దగ్గర కాడు అని చారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది.